Hi viewers, welcome to AS Media. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన కుటుంబ చర స్థిరాస్తుల విలువ 218 కోట్లుగా వెల్లడించారు. ఆమె దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తన కుటుంబ చరాస్తుల విలువ 165.46 కోట్లు, స్థిరాస్తుల విలువ 55.92 కోట్లుగా వెల్లడించారు. మొత్తం 27.03 కోట్ల మేర అప్పులున్న అఫిడవిట్ లో పేర్కొన్నారు. విరించి లిమిటెడ్, వినో బయోటెక్లలో తన పేరిట 8 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట 56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా అన్లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్ లలో తన పేరిట 16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట 29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు. ఇక మొత్తం ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 3.9 కిలోలు తన పేరు మీద కాగా మిగిలిన బంగారు ఆభరణాలు తన భర్త పేరిట ఉన్నట్లు వివరించారు. ఇక మాధవీలత ఈసారి ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీపై పోటీకి దిగుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత నిజాం కాలేజ్ లో బ్యాచులర్ డిగ్రీ, కోటిలోని విమెన్స్ కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఆమె ఎన్సీసీ క్యాడర్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 100కు పైగా నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారని సమాచారం. అయితే ఈసారి బీజేపీ మాధవీలతను రంగంలోకి దింపింది. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీ శక్తిని అస్త్రంగా ప్రయోగించింది. మరి ఈ పోరులో మాధవీలత గెలుస్తారా, ఓవైసీని ఓడిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.